గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఒక యువకుడిపై కత్తితో దాడి చేయగా పొట్టపై చిన్న గాయంతో త్రుటిలో తప్పించుకున్నాడు. కౌన్సిలర్ దుబాయ్ బాబు అతడి అనుచరులు వైసీపీ ఓటమికి చెందిన దగ్గర నుంచి టీడీపీ జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆరోపించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలర్ దుబాయ్ బాబు అతడి అనుచరులపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే కౌన్సిలర్ దుబాయ్ బాబు అతడి అనుచరులు తమ కార్యకర్తపై హత్యా ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేసినా ఎందుకు అరెస్టు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జనసేన కార్యకర్తలు మహిళా కార్యకర్తలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన ఆనందంలో ఒక చోట నిలబడి ఏ విధంగా కష్టపడ్డాం, ఏ విధంగా గెలిచాం, ఏ విధంగా ఎన్నెన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామనే చర్చించుకుంటూ ఆనందపడుతున్న సమయంలో మీరందరూ మాకు ఓట్లు వేయలేదు, మీ అందరి వల్ల మేము ఓడిపోయామనే కక్షతో దుబాయ్ బాబు అని 22వ వార్డు కౌన్సిలర్ అయిన దుబాయ్ బాబు అతని యొక్క వైసీపీ కౌన్సిలర్ దుబాయ్ బాబు అతని యొక్క అనుచరులని షేక్ రియాజు, మురళీ సింగ్, సునీలు, ఖాదరు మరియు చిన్నబాజీ, మునీరు ఇలాగా అతని అనుచరులందరినీ కూడబెట్టుకొని వాళ్లే కాకుండా ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర వార్డుల్లో నుంచి కూడా పిలిపించుకొని ఒక్కసారిగా ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో నా సోదరుడైన షేక్ గౌస్ని ఒక వెపన్ కత్తి లాంటిది తీసుకొచ్చి అతని మీదకి దాడి చేయసాగారు. అతన్ని కాళ్ళు చేతులు ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని కత్తితో అతనికి గాయం కూడా చేశారు. పొట్ట మీద గాయం తగిలింది. చిన్న రెప్పపాటు దీంట్లో అతనికి మిస్ అయింది. ఈ యొక్క గొడవల్ని వాటిని సృష్టించి ఇనుప కత్తిని తీసుకొని ఇలాంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళు దాడులకి పాల్పడటం